సుమన్ మృతి పట్ల తమిళనాడు గవర్నర్ రోసయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుమన్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈనాడు సంస్థల అధిపతి మిత్రులు శ్రీ రామోజీరావు గారి రెండవ కుమారుడు శ్రీ సుమన్ అకాల మరణం చెందడం పట్ల నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాను. దుఃఖ సాగరంలో మునిగొన్నటువంటి రామోజీరావు వారి సతీమణి వారి కుటుంబ సభ్యులు ఈ నష్టాన్ని ఈ కష్టాన్ని భరించే శక్తి భగవంతుడు వారికి ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నాం. రామోజీరావు గారు ఒక సామాన్యమైనటువంటి స్థాయి నుండి అంచెలంచెలుగా పెరిగి అనేకమైనటువంటి వ్యాపకాలని పెంచుకుంటూ వచ్చారు. కుమారుడు చేతికి అంది వచ్చిన తరువాత తన భారాన్ని కొంత తగ్గించుకునే అవకాశం కలిగింది. వయోభారం పైబడినటువంటి ఈ వయసులో రామోజీరావు గారికి ఈ నష్టం సామాన్యంగా జీర్ణం చేసుకోలేనటువంటి గొప్ప నష్టం, తీవ్రమైనటువంటి వెలితిని కలిగిస్తుంది. ఆ బాధని ఆవేదనని తట్టుకొని నిలబడి రామోజీరావు గారు తన కార్యక్రమాలను కొనసాగించే శక్తిని ఆ దేవదేవుడు ప్రసాదించాలని మరొకసారి కూడా కోరుకుంటూ ఉన్నాం.